హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కల్పన. ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి టెంపుల్ స్టైల్ పులిహోర మిక్స్ అనమాట. ఈ పులిహోర మిక్స్ని ఒక్కసారి కనుక ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే 6 నెలల పాటు స్టోర్ ఉంటుంది. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు పులిహోరని కలుపుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. పండుగలప్పుడు మనం చాలా హడావిడిగా ఉంటాం కదా, ముందు రోజే ఈ విధంగా పులిహోర మిక్స్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే పక్క రోజు మనం పులిహోరని కలుపుకోవడం కానీ చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. ఈ ప్రాసెస్ వచ్చేసి మరి అంత కష్టమేమి కాదనమాట. కాకపోతే కాస్త టైం అయితే ఎక్కువే పడుతుంది. ఒక్కసారి ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మీరు 6 నెలల పాటు ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఇక లేట్ చేయకుండా ఈ పులిహోర మిక్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. నేను ఇక్కడ ఒక 200 గ్రామ్స్ వరకు చింతపండుని తీసుకున్నాను. స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టేసుకొని దీంట్లోకి 2 లీటర్ల వరకు వాటర్ని తీసుకోండి. మనం చింతపండుని వాటర్లో చక్కగా బాయిల్ చేసేసి తీసుకోవాలన్నమాట. వాటర్ ఒక బాయిల్ వచ్చిన తర్వాత మాత్రమే చింతపండుని యాడ్ చేసుకోండి. అలా యాడ్ చేసుకోవడం వల్ల మనకు చింతపండు అనేది అలా త్వరగా ఉడుకుతుంది. చూసారు కదా, వాటర్ చక్కగా బాయిల్ అవుతూ ఉన్నాయి. ఈ స్టేజ్లో పక్కకు పెట్టుకున్న చింతపండు మొత్తాన్ని ఇందులోకి యాడ్ చేసుకోండి. నేను వచ్చేసి ఇక్కడ చింతపండులో గింజలు, ఈనెలు ఏమీ తీయట్లేదన్నమాట. మనం ఉడికించుకున్న తర్వాత చింతపండు గుజ్జుని ఎలాగైనా సపరేట్ చేసుకుంటాం కాబట్టి నేను డైరెక్ట్గానే యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ సాఫ్ట్గా అయ్యే వరకు చింతపండునైతే బాగా ఉడకనివ్వండి. చూసారు కదా, చింతపండు చక్కగా ఉడికిపోయేసి దగ్గరికి అయింది. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పూర్తిగా చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మనం ఫిల్టర్ చేసుకోవాలి. కూర మిక్స్లోకి ఈ లోపల మనము ఒక మసాలా పౌడర్ని అయితే ప్రిపేర్ చేసేసుకుందాం. దీనికోసం స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయి వేడెక్కిన తర్వాత 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ వరకు మిరియాలు అండ్ అలాగే 1 స్పూన్ వరకు మెంతుల్ని కానీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇవన్నీ వచ్చేసి మెయిన్ ఇంగ్రీడియంట్స్ అనమాట. ఈ పులిహోర మిక్స్ ఫ్లేవర్ అయినా టేస్ట్ అయినా వీటితోనే వస్తుంది కాబట్టి కంపల్సరీ యాడ్ చేసుకోండి. ఇవి కాస్త వేగిన తర్వాత నేను ఒక 15 వరకు ఎండుమిర్చిని యాడ్ చేసుకుంటున్నాను. ఎండుమిర్చి మీరు తినే కారాన్ని బట్టి కాస్త ఎక్కువ తక్కువైనా యాడ్ చేసుకోవచ్చు. వచ్చేసి ఇక్కడ ధనియాలని మాత్రమే తీసుకున్నా కదా, ఈ ప్లేస్లో మీరు కావాలంటే 1 స్పూన్ వరకు ధనియాలు, 1 స్పూన్ వరకు జీలకర్రనైనా యాడ్ చేసుకోవచ్చు. ఈ పచ్చివాసన పోయే వరకు వేయించేసి తీసుకుందాం. చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు ఇందులోకి నేను 1 స్పూన్ వరకు తెల్ల నువ్వులను కానీ యాడ్ చేసుకుంటున్నాను. ఈ నువ్వుల్ని కంపల్సరీగా యాడ్ చేసుకోండి. దీంతో కానీ మన పులిహోర మిక్స్కి మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఇక్కడ చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కంపల్సరీగా యాడ్ చేసుకోవాలన్నమాట. ఓన్లీ మనము ధనియాల ప్లేస్లోనే ధనియాలు 1 స్పూను అలాగే జీలకర్ర 1 స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ యాజ్ ఇట్ ఈస్గా యాడ్ చేసుకుంటేనే మీకు చేసుకున్న పులిహోర టేస్ట్ వచ్చేసి అచ్చంగా గుళ్ళో టేస్ట్ వస్తుందన్నమాట. చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి వేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారిన తర్వాత మనం పౌడర్ కింద ప్రిపేర్ చేసి రెడీగా పక్కకు పెట్టుకోవాలి. లోపల మనకు చింతపండు కానీ చక్కగా చల్లారిపోయింది. కాస్త గోరువెచ్చగా ఉన్నా సరే మనము రసాన్ని అయితే సపరేట్ చేసుకోవచ్చు అనమాట. మరి చేయి కాలే అంత వేడితో అయితే చేయొద్దండి, చాలా వేడిగా ఉంటుంది. నాకు వచ్చేసి ఇది కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే నేను వచ్చేసి రసాన్ని సపరేట్ చేసేస్తున్నాను. మనం జల్లెడలో వేసుకొని ఈ విధంగా గరిటె సాయంతో చక్కగా మ్యాష్ చేసేసి తీసుకోవాలి. ఈ విధంగా మ్యాష్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ చేత్తో చక్కగా పిండేసి తీసుకున్నారంటే గుజ్జు మొత్తం సపరేట్ అయిపోతుంది. చూసారు కదా, పిప్ వచ్చేసి ఇంత మిగిలిందనమాట. ఇది వచ్చేసి మనకు వేస్టేజ్. దీన్ని వచ్చేసి మనం కావాలంటే రసంలో వేసుకోవచ్చు, లేదంటే దేవుడు పూజ వస్తువులు ఉంటాయి కదా, అవి వాష్ చేసుకోవడానికైనా వాడుకోవచ్చు. ఈ విధంగా సపరేట్ చేసి పెట్టుకున్న గుజ్జుని ఒకసారి చక్కగా మిక్స్ చేసేసి తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు వరకు కల్లుప్పుని తీసుకుంటున్నాను. ఈ ప్లేస్లో మీరు కావాలంటే సాల్ట్నైనా యాడ్ చేసుకోవచ్చు. కల్లుప్పు యాడ్ చేసుకోవడం వల్ల మనం చేసుకునే ఈ పులిహోర మిక్స్ అనేది ఎక్కువ రోజుల వరకు ఫ్రెష్గా స్టోర్ ఉంటుంది. అలాగే ఒక 2 స్పూన్ల వరకు నేను వచ్చేసి పసుపును కానీ యాడ్ చేసేసుకున్నాను. ఇవన్నీ కానీ చక్కగా మిక్స్ చేసుకుంటూ గుజ్జు అనేది కాస్త దగ్గరకు అయ్యే వరకు ఉడికించేసి తీసుకుందాం. గుజ్జు ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత దీంట్లోకి నేను టేస్ట్లు బ్యాలెన్స్ అవ్వడానికి ఒక 1/4 కప్పు వరకు బెల్లం తురుముని అలాగే ఒక 5 నుంచి 6 వరకు పచ్చిమిర్చిని ఈ విధంగా మధ్యలోకి స్లిట్ చేసేసి వేసుకుంటున్నాను అనమాట. ఇవి వచ్చేసి మనం పులిహోరని తినేటప్పుడు మధ్య మధ్యలో నంచుకుంటూ తింటూ ఉంటే చాలా టేస్టీగా ఉంటాయి. మనం పౌడర్ కోసం ప్రిపేర్ చేసి పెట్టుకున్న వాటిని మిక్సీ జార్లోకి వేసుకొని ఈ విధంగా ఫైన్ పౌడర్ కింద రెడీ చేసుకొని రెడీగా పక్కకు పెట్టుకోండి. ఇది వచ్చేసి లాస్ట్లో యాడ్ చేసుకోవడానికి. పోపుని ప్రిపేర్ చేసుకోవడానికి కడాయిలోకి 1 కప్పు వరకు ఆయిల్ని వేసుకోండి. నేను వచ్చేసి ఇక్కడ సన్ఫ్లవర్ ఆయిల్ని తీసుకుంటున్నాను. మీరు కావాలంటే నువ్వుల నూనె లేదంటే పల్లీల నూనెనైనా తీసుకోవచ్చు. దాంతో కానీ మన పులిహోరకి మంచి ఫ్లేవరు అలాగే టేస్ట్ అయితే వస్తుంది. ఆయిల్ చక్కగా వేడెక్కిపోయింది. ఇప్పుడు ఇందులోకి ఒక 2 స్పూన్ల వరకు ఆవాలు
అండ్ అలాగే ఒక 2 స్పూన్ల వరకు జీలకర్రను వేసుకుంటున్నాను. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత మిగిలిన పోపును వేసుకుందాం. ఆవాలు, జీలకర్ర చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు ఇందులోకి 15 వరకు ఎండుమిర్చిని కానీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇందులోకి 1 కప్పు వరకు పల్లీలు, హాఫ్ కప్పు వరకు పచ్చిశనగపప్పు, అలాగే ఒక పావు కప్పు వరకు మినపప్పును తీసుకుంటున్నాను. ఈ పోపులు క్వాంటిటీ వచ్చేసి మీ ఇష్టం అనమాట. కాస్త ఎక్కువ తక్కువైనా వేసుకోవచ్చు. నాకు వచ్చేసి పులిహోరలో పోపులు ఎక్కువగా ఉంటే ఇష్టం అనమాట. అందుకనేసి నేను కాస్త ఎక్కువగా యాడ్ చేసుకుంటున్నాను. వీటిని బాగా మిక్స్ చేసుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. ఒకవేళ హై ఫ్లేమ్ పెట్టుకున్నట్లయితే పోపు సరిగా వేగదు. కొన్ని వచ్చేసి చాలా త్వరగా మాడిపోతాయి. అన్నీ చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వరకు కరివేపాకును కానీ తీసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. కరివేపాకు చక్కగా క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకున్నామంటే మన పోపు మొత్తం కానీ చక్కగా వేగిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఫ్లేవర్ కోసం ఒక హాఫ్ స్పూన్ వరకు ఇంగువను కానీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. చూసారు కదా, మన పోపు అంతా చక్కగా వేగిపోయింది. ఇప్పుడు దీన్ని కాసేపు పక్కన పెట్టేసుకొని చింతపండు గుజ్జు అనేది ఎంతవరకు ఉడికిందో ఒకసారి చెక్ చేసేసి చూసుకుందాం. చూసారు కదా, బాగా దగ్గరకు అయితే అయిపోయింది. ఈ విధంగా మనకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ ఉంది కదా, ఆ పౌడర్ మొత్తాన్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని 1 నిమిషం పాటు ఉడికించుకోండి. ఏమైనా పచ్చిదనము అయి ఉంటే కానీ ఇక్కడ ఉడికే దాంట్లో వచ్చేసి ఈ మసాలాలంతా కానీ చక్కగా ఉడికిపోతాయి. నిమిషం పాటు ఉడికించుకున్న తర్వాత దీంట్లోకి ముందుగా పక్కన పెట్టుకున్న పోపు మొత్తాన్ని యాడ్ చేసేస్తున్నాను. మనం వచ్చేసి వేడి మీదే యాడ్ చేసుకోవచ్చు అనమాట. పులిహోర మిక్స్ మాత్రం మనం చల్లారిన తర్వాత మాత్రమే జాడీలోకి వేసుకొని లేదంటే గాజు సీసాలోకి వేసుకొని స్టోర్ చేసుకోవాలి. పోపు మొత్తం చింతపండు గుజ్జులో చక్కగా మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసి తీసుకోండి. సరే కదా, ఈ పులిహోర మిక్స్కి మనం తీసుకున్న ఆయిల్ కానీ పైకి చక్కగా తేలుతూ ఉంది. అంటే ఆయిల్ కానీ కరెక్ట్గా సరిపోయిందనమాట. మీరు తీసుకునే ఆయిల్ ఒకవేళ తక్కువగా అనిపించినట్లయితే మీరు సపరేట్గా ఆయిల్ని వేడి చేసేసుకొని అయినా దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. కన్సిస్టెన్సీ చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉండాలన్నమాట. మరీ చిక్కగాను ఉండద్దు, అలానే మరీ పలుసుగాను ఉండద్దు. ఇది చల్లారిన తర్వాత కాస్త అయితే గట్టి పడుతుంది. మన పులిహోర మిక్స్ అయితే రెడీ అయిపోయింది. ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. పులిహోర మిక్స్ వచ్చేసి పూర్తిగా చల్లారిపోయింది. చల్లారిన తర్వాత దీన్ని గాజు సీసాలోకి తీసేసుకుంటున్నాను. గాజు సీసాలో కానీ లేదంటే జాడీలో కానీ స్టోర్ చేసుకున్నామంటే ఈ పులిహోర మిక్స్ వచ్చేసి మనకు ఒక 6 నెలల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే స్టోర్ ఉంటుంది. అలాగే మీరు ఒకవేళ బయట పెట్టుకున్నారంటే 1 నుంచి 2 నెలల పాటు స్టోర్ ఉంటుంది. మీరు వచ్చేసి ఈ పులిహోర మిక్స్లో ఆయిల్ అనేది తక్కువగా లేకుండా చూసుకోండి. ఆయిల్ పై వరకు తేలుతూ ఉంటేనే ఈ పులిహోర మిక్స్ అనేది ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది. ఒకవేళ తక్కువగా అనిపించినట్లయితే వేడి చేసుకొనైనా దీంట్లో మధ్యలో కానీ యాడ్ చేసుకోవచ్చు. వేడి చేసుకున్న ఆయిల్ని వెంటనే వేడివేడిగా వేసేసుకోకుండా పూర్తిగా చల్లారనిచ్చి అప్పుడు గాజు సీసాలోకి వేసుకోండి. దాంతో మన పులిహోర మిక్స్ అనేది ఫ్రెష్గా ఎక్కువ రోజుల పాటు స్టోర్ ఉంటుంది. ఇంకా గాజు సీసాలోకి వేసేసుకున్న తర్వాత ఎక్సెస్ ఆయిల్ కానీ ఏమన్నా గాజు సీసా చుట్టుపక్కల అంటుంటే దాన్ని టిష్యూ పేపర్ సాయంతో క్లీన్ చేసేసుకోండి. ఇప్పుడు మనం వచ్చేసి పులిహోరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. నేను ఇక్కడ అన్నాన్ని ఆల్రెడీ పొడిలాడుతూ ఉడికించేసి పెట్టుకున్నాను అనమాట. దాంట్లోకి 1.5 గరిటె వరకు ఈ పులిహోర పేస్ట్ని వేసుకుంటున్నాను. ఈ పేస్ట్లో మనం ఆల్రెడీ పసుపు, ఉప్పు అన్నీ వేసేసుకున్నాం కాబట్టి నేను ఇక్కడ ఇంకేమీ యాడ్ చేయక్కర్లేదన్నమాట. మీరు ఒకవేళ పులిహోర పేస్ట్ టేస్ట్ చూసుకొని ఏమైనా తక్కువగా అనిపించినట్లయితే ఉప్పు తక్కువైనా లేదంటే కారం తక్కువ అనుకున్నా కానీ ఈ స్టేజ్లో అయితే వేడి మీద కలిపేసుకున్నారంటే అవి చక్కగా కలిసిపోతాయి. మనం ఆల్రెడీ అన్నీ యాడ్ చేసుకున్నాము. నేను కరెక్ట్ కొలతలు చూపించాను కాబట్టి నేను ఏ ఒక్కటి కానీ తర్వాత ఏమీ యాడ్ చేయలేదు. అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే మన టెంపుల్ స్టైల్ పులిహోర అయితే రెడీ అయిపోయింది. ఈ విధంగా మీరు ముందుగానే పులిహోర మిక్స్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నారంటే పండగ రోజు ఎలాంటి హడావిడి లేకుండా కేవలం 5 నిమిషాల్లోనే ఎంతో టేస్టీగా ఉండే పులిహోరని కలిపేసుకోవచ్చు. అందుకే డౌట్ ఉండొచ్చు అనమాట, ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకొని పక్క రోజు దేవుడికి పెట్టచ్చా అని. మనము నీచు అవేమి టచ్ చేయకుండా సపరేట్ ప్లేస్లో స్టోర్ చేసి పెట్టుకున్నామంటే చక్కగా దేవుడికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు.
చూస్తారు కదా ఫ్రెండ్స్, టెంపుల్ స్టైల్ పులిహోరని మనం ఎంత సింపుల్ అండ్ ఈజీ ఇంగ్రీడియంట్స్తో ప్రిపేర్ చేసుకున్నామో, ఈ విధంగా పులిహోర మిక్స్ని ప్రిపేర్ చేసి మీ పిల్లలు ఎవరైనా హాస్టల్లో ఉంటే పంపించండి, లేదంటే మీ వాళ్ళు ఎవరైనా విదేశాల్లో ఉంటే వాళ్ళకి కానీ పంపించి చూడండి. వాళ్ళు కానీ పులిహోర పేస్ట్తో చక్కగా పులిహోరని చేసుకొని తినేస్తారనమాట. అలాగే వర్కింగ్ ఉమెన్స్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు కానీ ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నారంటే, మీకు ఎప్పుడైనా టైం లేదు అనుకునే వాళ్ళు రైస్ పెట్టేసుకొని ఫాస్ట్గా ఈ పులిహోర మిక్స్ని కలిపేసుకొని తినచ్చు. ఫ్రెండ్స్, మనం టుడే చెప్పుకున్న ఈ పులిహోర మిక్స్ రెసిపీ అయితే నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అంతేకాకుండా ఇలాంటి మరెన్నో హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అన్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ హోమ్ పేజ్లోకి వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఓకే, బాయ్.